ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్ 10/11 డీకోడ్. ఇది ఆత్మాహుతి దాడే. ఇందులో ఉన్న అసలు నిందితులు ఎవరు? ఈ ఉగ్ర మోకకు బరి తెగించిన వాళ్ళు ఎవరు? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు ఛేదిస్తున్నాయి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మిస్టరీని ఛేదించిన భద్రతా బలగాలు. ఆత్మాహుతి దాడిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఇందులో చాలా అంశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్లలో ముక్కలైపోయిన కారు, బాంబు పేలుడుతో ఉలిక్కిపడ్డ దేశ రాజధాని, ఇక భయం గుప్పెట్లో రాజధాని ప్రజలు. కారులో ఉన్న వ్యక్తి డాక్టర్ ఉమర్గా ఇప్పటికే గుర్తింపు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఆచూకీని కూడా కనుగొన్నారు. ఇక ఫరీదాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉమర్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్తో ఉమర్కి లింకులు ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇక గతంలో ప్రధాని మోడీకి ముష్కరుల వార్నింగ్. సాయంత్రం 6:52 పేలుడు. ప్రతి ఫ్రేమ్ను జల్లెడ పట్టి మరీ ఉమర్ గుర్తింపు. ఇక పేలుడుకు ముందు మసీదు దగ్గర 3 గంటల పార్కింగ్ కూడా చేశారు. ఫరీదాబాద్, మ్యాడ్జుల్, పుల్వామా లింకులు కూడా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. ఇక ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయ్యి అన్ని చోట్ల గాలింపును స్పీడప్ చేశాయి. ఇక ఎన్ఐఏ అదుపులో పలువురు అనుమానితులు కూడా ఉన్నారు. స్లీపర్ సెల్స్ను కూడా తుదముట్టించే పనిలో ఎన్ఐఏ ఉన్నట్లుగా వస్తున్న సమాచారం. ఇక లేటెస్ట్ అప్డేట్, మృతుల సంఖ్య 13 మంది, గాయపడిన వారు 38 మంది. ఇక మల్టిపుల్ నెట్వర్క్స్. మిస్టర్ మైండ్ను గుర్తించడం కోసం వేట కొనసాగుతూనే ఉంది. ఉగ్ర లింకులు బయట పడడంతో నెట్వర్క్ను ఛేదించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఇక ఢిల్లీ బాంబు పేలుడు ఆత్మాహుతి దాడిగానే నిర్ధారణ అయ్యింది. ఇక ఉమర్ తనకు దొరికిపోతానని భయపడి ఆత్మాహుతి దాడికి దిగినట్లుగా స్పష్టమవుతుంది. ఇక నిన్న ఫరీదాబాద్లో భద్రతా బలగాలు 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పేలుడుకు ఉపయోగించిన I-20లో కూడా ఇలాంటి పేలుడు పదార్థాలే ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు. ఇక మృతుడు ఉమర్ అని అధికారికంగా గుర్తించేందుకు ఫరీదాబాద్లో ఇంటికి వెళ్ళిన ఎన్ఐఏ కుటుంబ సభ్యుల రక్త నమూనాలను కూడా సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో మరో 3 అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. హర్యానాలో నిన్న డాక్టర్ ముజామిలా అరెస్ట్ అయ్యారు. అతని ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పేలుడుకు ఫరీదాబాద్ ఘటనలతో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్న దర్యాప్తు సంస్థలు రాబోయే గంటల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి. దేశం మొత్తం ఈ ఘటన వెనుక నిజాన్ని ఎదురు చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్ర మూలాలు, ఉగ్ర జాడలు భారతదేశంలో ఏ మూలన ఉన్నా, ఏ కలుగుల్లో దాక్కున్నా బయటికి లాగాలి, వాళ్ళని పీస్ చేయాలంటూ భారతీయులు ముక్త కంఠంతో మాట్లాడుతున్న అంశం.